మొత్తం ఇప్పుడు ఎటువంటి వర్షం వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళందరినీ అప్రమత్తం చేసి మంచి గమ్యస్థానానికి అయితే మంచి ఈ కరెక్ట్ గా సేఫ్ జోన్ అంటే వీళ్ళందరినీ లోతట్టు ప్రాంతాలందరినీ సేఫ్ జోన్ లో పంపించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అలాగే మరో 24 గంటలు అయితే ఈ తీరం దాటే అవకాశంలో ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అయితే మొత్తం వాతావరణ శాఖ అయితే మొత్తం అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా జిల్లా యంత్రాంగం కానీ అలాగే కలెక్టర్ ఆఫీస్లో కానీ అన్ని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారుల మట్టికి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ అధికారులంతా మొత్తం అంతా ఎవరికి సెలవులు లేకుండా మొత్తం అంతా అందరినీ అలర్ట్ ఉంచే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం విశాఖ సముద్ర తీరం వద్ద మనం చూడొచ్చు. మనం అసలు నిజంగా ఈ థ్రెట్ ఉంటే సముద్రం అలల్లో మనకు తెలిసిపోతే అలలు కూడా చాలా ఉవ్వెత్తున పడుతున్నాయని చెప్పాలి. నిజంగా ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా విశాఖ సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉందని చెప్పాలి. మొత్తం అంతా ఈ థ్రెట్ నేపథ్యంలోనే మొత్తం అంతా ఈ అలలు ఉవ్వెత్తు పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే వర్షాలు ఏ క్షణమైనా వర్షం పడే అవకాశం అయితే ఉంది. మొత్తం అంతా మేఘావృతం అయ్యి మొత్తం మబ్బుతో మొత్తం అంతా క్లౌడీగా ఉంది విశాఖపట్నం అంతా. మొత్తం ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడిసే అవకాశం నేపథ్యంలో అయితే మట్టుకి ఈ వాతావరణం అధికారులు కానీ వాతావరణం అధికారులు కూడా అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. సచిన్ రైట్ శివరామకృష్ణ, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఇటు రెడ్ అలర్ట్ని జారీ చేస్తుంది. కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి ఆ విజువల్స్ని చూసాం మనం. ఎటువంటి భీకర గాలులు అక్కడ చోటు చేసుకునేది, ఎటువంటి బీభత్సమైన వాతావరణం ఉంది అనేది ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. దాంతోపాటు చెప్పాలంటే ఈరోజు రాత్రికి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది, ఈరోజు రాత్రికి ఇటు ఆంధ్రప్రదేశ్ తీరాలను గోపాల్పూర్ మరియు పారాదీప్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ అలర్ట్ కొన్ని ప్రాంతాలకు, ఇంకొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. శ్రీకాకుళానికి స్కాటర్డ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ with isolated extremely heavy rainfall likely at isolated places, thunderstorm accompanied with lightnings likely at isolated places, strong winds with the wind speed 50 to 60 kilometers per hour likely at isolated places అంటూ చెప్పుకొచ్చింది. అంటే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్పింది. ఇది శ్రీకాకుళానికి, పార్వతీపురం మన్యం, విజయనగరం ఈ 3 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ని జారీ చేస్తుంది. శ్రీకాకుళంలో ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపట్లో శ్రీకాకుళానికి సంబంధించి కూడా ఇంపాక్ట్ మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం కొద్దిసేపటి క్రితం మా శివరామకృష్ణ చెప్పినట్టుగా ఇటు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం, అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఇక్కడ వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక్కడ కూడా ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఇదే పరిస్థితి రేపు కూడా కంటిన్యూ కాబోతోంది. అయితే రేపు ఇటు రెడ్ అలర్ట్ ఉండకపోవచ్చు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ఈ ప్రాంతాలకు బహుశా అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా మనం చూసాం కాస్త ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లా మాత్రమే ఉంది. కానీ ఈరోజు చూడబోతే మనకి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ఈ 3 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ని జారీ చేస్తుంది. రేపు ఇటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరిలో ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయం ఎటువంటి బీభత్సం జరిగిందనేది, ఆ బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూశారు. ఆ బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఉదయం ఒక అరగంట పాటు విశాఖపట్నంలో హుదూద్ని తలపించిన వాతావరణాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా పరిణమించబోతుందా? ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే భారత వాతావరణ శాఖ నిన్నటి అంచనాల ప్రకారం అయితే మాత్రం ఇటు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. బట్ ఈరోజు చూసుకుంటే కేవలం వాయుగుండానికి మాత్రమే పరిమితం అవకాశం అంటూ కూడా చెప్తున్న సందర్భంలో ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోందనేది నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి రెడ్ అలర్ట్ని జారీ చేస్తుంది. 1 గంట ప్రాంతానికి సంబంధించి నెక్స్ట్ 3 గంటలు అంటే
4 గంటల ప్రాంతం వరకు కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఎక్కడెక్కడ శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లికి సంబంధించి సేఫ్టీ అడ్వైజరీ ప్లీజ్ ఫాలో అంటూ చెప్పుకొచ్చింది. ఇంట్లోనే ఉండండి, ఇళ్ళకే పరిమితం అవ్వండి. అలాగే అవాయిడ్ ఓపెన్ ఏరియాస్ అండ్ ట్రీస్, చెట్ల దగ్గర కావచ్చు లేకపోతే ఓపెన్ ఏరియాస్లో ఉండొద్దు, వాటిని అవాయిడ్ చేయండి అంటోంది. సెక్యూర్ లీవ్స్ ఐటమ్స్, హోర్డింగ్స్ అండ్ షీట్స్, అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్ ఇన్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. ఇన్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అంటే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు లేకపోతే ఈ వాయుగుండం ప్రభావిత ప్రాంతాల్లో మీ ప్రయాణాలు ఏముంటే కనుక వాటిని ఆ ప్రయాణాలకు సంబంధించి అవాయిడ్ చేయండి. వాటిని అన్నెసెసరీ ట్రావెల్స్ ఏమైనా ఉంటాయి అంటే సాధారణంగా ఏదైనా అత్యవసరం అయితే తప్ప నార్మల్గా ట్రావెల్ ఏమైనా ఉంటే కనుక వాటిని నివారించుకునే ప్రయత్నించండి, లేకపోతే వాటిని నిలుపుదల చేసుకునే ప్రయత్నించండి, వాటిని అవాయిడ్ చేయండి అంటోంది. డిస్కనెక్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డ్యూరింగ్ లైటనింగ్, ఉరుములు మెరుపుల సందర్భంలో ఎలక్ట్రిక్ షాక్స్ జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్సెస్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ టైంలో ఆ స్విచెస్ని ఆఫ్ చేసేయండి, ప్లగ్ని డిస్కనెక్ట్ చేయండి అంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెప్తోంది. రైతులకు సూచన జారీ చేస్తుంది. మరి ముఖ్యంగా పంట పొలాల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఉరుములు మెరుపుల సందర్భంలో. అలాగే ప్రజలు కూడా జాగ్రత్త చర్యలు తీసుకోండి. దాంతోపాటు మత్స్యకారులు చేపల వేటకు ఇటు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళదంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, మీరు వైజాగ్లో ఉన్నారు, మార్నింగ్ నుంచి పరిస్థితి చూస్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం భారత వాతావరణ శాఖ అధికారులతో కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? ఈరోజు రాత్రికి ఎటువంటి పరిస్థితి ఉన్న అవకాశం ఉంది? ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం సాయంత్రం అవుతున్న కొలది వర్ష ప్రభావం కావచ్చు, లేకపోతే వాతావరణం మార్పు చోటు చేసుకుని కాస్త వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి వర్ష ప్రభావం ఇటు విశాఖపట్నం మీద ఏ మేరకు ఉంది? రోజు ఉదయం 8:30 గంటలకైతే తీవ్ర వాయుగుండంగా అయితే మారింది. అయితే ఈ నేపథ్యంలో రానున్న 24 గంటలైతే తీరం దాటుతుంది. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం అంతా అందరూ అలర్ట్ గా ఉండాలి, దయచేసి పని లేని సమయంలో ఎవరు బయటికి రాకూడదు అని చెప్పి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో అయితే జిల్లా యంత్రాంగం మొత్తం అంతా రెవెన్యూ శాఖ అయితే మొత్తం అంతా అలర్ట్ గా అయితే ఉందని చెప్పాలి. నిజంగా తెల్లవారి ఈ రోజు దసరా పండుగ నేపథ్యంలో అందరూ సరదాగా జరుపుకుందాం అనే సమయంలో ఈ రోజు తెల్లవారు వచ్చిన ఎదురుగాలిలో నిజంగా మరో హుదూద్ అయితే వచ్చిందని చెప్పి అందరూ అయితే చాలా ఆవేశం ఆందోళన అయితే చెందారు. నిజంగా ఈ నేపథ్యంలో నిజంగా హుదూద్ కోసం ఎందుకు భయపడతారంటే విశాఖ వాసులు హుదూద్ని రుచి చూసిన నేపథ్యంలో ఆ గందరగోళంలో మళ్ళీ హుదూద్ గాని వచ్చిందా, ఈ వాయుగుండం నేపథ్యంలో హుదూద్ మళ్ళీ వచ్చిందా అన్నంతగా ఈ ఈదురుగాలు అయితే వీచాయి. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులు అయితే మట్టికి ఈ ఉదయం 8:30 గంటల నుంచి వాయుగుండం తీరం దాటే సమయంలో అయితే మరో 24 గంటల లోపు అయితే ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దయచేసి